ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ నందు. రీసెంట్గా బెంగళూరులో జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫ్లిప్కార్ట్ నుంచి బట్టలు డెలివరీ చేయడానికి వచ్చిన ఒక డెలివరీ బాయ్ ఒక అమ్మాయికి ప్రైవేట్ పార్ట్స్ చూపించడమే కాకుండా చాలా మిస్బిహేవ్ చేస్తూ చాలా దారుణంగా బిహేవ్ చేయడం మనం చూసాం. ఆ అమ్మాయి ఆ వీడియోని ఫోన్లో రికార్డ్ చేసి తర్వాత కూడా ఏడ్చుకుంటూ ఒక వీడియో పెట్టింది. అది చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా సింగిల్గా ఉన్న ఆడవాళ్ళు ఎంత అలర్ట్గా ఉండాలి ఏంటి అనేది అయితే ఒక క్లారిటీ వచ్చింది. అసలు దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి అమ్మ ఉన్నారు. అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, రీసెంట్గా రకరకాల అఘాయిత్యాలు మనం సొసైటీలో చూస్తున్నాం. ఇప్పుడు రెగ్యులర్గా మనం ఇన్ జనరల్గా ఫ్లిప్కార్ట్ అని, మింత్రా అని ఎప్పుడు ఏదో ఒకటి ఆర్డర్లు చేస్తూ ఉంటాం. ఆ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి ఆ అమ్మాయి పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళడం, లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ప్రైవేట్ పార్ట్స్ చూపించి ఆ అమ్మాయి నేను అలాంటి దాన్ని కాదు, మీరు ఎందుకు చూపిస్తున్నారు, ఇది తప్పు అన్నా కూడా వాడికి ఎక్కడ కొంచెం కూడా రియలైజేషన్ అనేది లేదు. అసలు ఇటువంటి ఇన్సిడెంట్ని మనం ఎలా చూడాలి, వీటిని ఎలా అరికట్టాలి? మొదటిగా ఈ ఇన్సిడెంట్ గురించి ఆ అమ్మాయి ప్లేస్లో మనం ఉన్న ఒక రకంగా ఒక విధమైన జగుప్స కలుగుతుంది, చిరాకు, అసహ్యం, కొన్ని సందర్భాల్లో భయం కూడా అనిపించవచ్చు. వీడు ఇంకేం చేస్తాడో అనే ఒక భయం కూడా వేయొచ్చు. కానీ వెంటనే అలర్ట్ అయిపోయి మనం ఏం చేయాలి ఇప్పుడు అనేది ఎప్పుడైనా ఆలోచన చేయాలి. ఆ అమ్మాయి బాగానే ఆలోచన చేసింది. వీడియో తీసేంత స్పాంటేనిటీ ఆ అమ్మాయి దగ్గర ఉంది కాబట్టి ఆ వీడియో తీసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టింది. కానీ సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు ఏడ్చింది. అది ఏంటంటే ఆ క్షణంలో అమ్మాయికి వచ్చిన భయము, బాధ, ఉక్రోషము ఇవన్నీ వీడియో తీసినప్పుడు లేదు, కానీ అది చూపించేటప్పటికి ఇక తను బర్స్ట్ అయిపోయింది అనమాట. అలా అవ్వడానికి కూడా ఒక కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఈ అమ్మాయి చదువుకుని ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలాగా ఉంది, అమ్మాయి ఉంది. అయితే ఇప్పుడు ఈ బాయ్ ఉన్నాడు. ఈ బాయ్కి ఫ్లిప్కార్ట్లో డెలివరీ బాయ్గా చేయటానికి కేవలం మెసేజ్లు చదువుకోవడము, డ్రైవింగ్ వస్తే చాలు, ఇంకేం అక్కర్లా. ఆమెకి సడన్గా ఏమనిపిస్తుంది అంటే, అసలు నేనేంటి, నేను చదువుకున్న చదువు ఏంటి, నేను చేస్తున్న ఉద్యోగం ఏంటి, నేను ఎలాంటి కుటుంబం నుంచి వచ్చాను, నా క్యారెక్టర్ ఏంటి, ఇది నేను కదా, జస్ట్ ఒక డెలివరీ బాయ్. అసలు వాడికి ఏం రైట్ ఉందని ఎంత ధైర్యం, ఎంత ధైర్యం. ఇప్పుడు ఒకవేళ ఒక సాఫ్ట్వేర్లో పనిచేసే అమ్మాయి, ఒక అమ్మాయి చదువుకున్న అమ్మాయి డెలివరీ బాయ్ని ఇష్టపడటం వేరు, ప్రేమించుకోవడం వేరు, ఇష్టపడడం వేరు. వాళ్ళు పెళ్ళి కూడా చేసుకుంటే కూడా అది పెద్ద విషయం, మనకు సంబంధించిన విషయం కాదు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ ఆ అమ్మాయి పర్మిషన్ లేకుండా, ఆ అమ్మాయి ఇష్టాలతో సంబంధం లేకుండా ఆ అమ్మాయికి తన ప్రైవేట్ పార్ట్స్ చూపించటం అంటే అమ్మాయి ఎంత అవమానంగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాం మనం కూడా, ఒక్కొక్కసారి బట్టలు కూడా సరిగా వేసుకోకుండా కిళ్ళీళ్ళు నవ్వులుతా, అసలు ఏమాత్రం సభ్య సమాజం ఆమోదించేలాగా ఉండని అబ్బాయిలు కొంతమంది మనని చూస్తూ ఉంటారు. అంటే ఎట్లా అంటే చాలా గుచ్చి చూస్తారు, చాలా అన్కంఫర్ట్గా అనిపిస్తుంది. అక్కడ ఇంకొకటి కూడా ఏమనిపిస్తుంది అంటే, అసలు వీడికి ఎంత బలుపు, అసలు వీడి ధీమా ఏంటి. అప్పుడు చాలా వస్తాయి. ఇప్పుడు నేను చాలా మర్యాదగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇదే నేను వేరే వాళ్ళతో డిస్కషన్లో, ప్రైవేట్ డిస్కషన్స్లో వాడి మొహానికి ఆడ అడుక్కు తిరిగే వెధవలా ఉన్నాడు, రోడ్డు పోయే వెధవ వాడు,
నన్ను చూస్తే తాహత ఉందా వాడికి, అర్హత ఉందా వాడికి అవును. అని మాట్లాడతారు చాలా మంది. చాలా డిస్కంఫర్ట్ ఫీల్ వచ్చేలా చూస్తూ ఉంటారు. అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి, వాళ్ళు మాత్రం కదలరు. వాళ్ళు కదలరు. ఉమ్, అయితే అసలు వీడికింత ధైర్యం ఏంటి అని మాట్లాడుతున్నప్పుడు ఉమ్, ఇక్కడ మనం మటుకు చాలా మర్యాదగా మాట్లాడుతున్నాం. అవును. ఏంటి వాడు చదువుకోకపోయినా, వాడికి ఒక సంస్కారం లేకపోయినా, మంచి బట్టలు వేసుకొని ఏదైనా ఒక ఉద్యోగం సద్యోగం చేస్తున్నా అట్లా ఏ రకమైన ఇది లేకుండా, ఉమ్, అంటే ఒక అమ్మాయిని చూడడానికి ఈ అర్హతలు ఉండాలా అని అంటారేమో, ఉమ్, కానీ మామూలు వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, నేనేంటి, నేను చదువుకున్న చదువు ఏంటి, నా ఉద్యోగం ఏంటి, మనకి కర్మ ఏంట్రా బాబు, మనకి కర్మ ఏంటి. వాడు ఇక్కడ ఇంకొక జెండర్ ఫీలింగ్ కూడా వస్తుంది. ఏంటి అంటే వాడు మగాడు కాబట్టి నన్ను అలా చూస్తాడా, నేను ఆడదాన్ని కాబట్టి వాడికి అంత లోకు అయిపోయానా, నేను ఇంత చదువుకుని నాకు ఇంత ఉద్యోగం ఉండి నేను నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది, పైగా నేను అతనికి ఏమి సిగ్నల్ ఇవ్వకుండా నన్ను చూస్తానంటాడా. ఇది చాలా అంటే మాటల్లో చెప్పేది కాదు ఆ ఫీలింగు. ఆ క్షణానికి అసలు ఒక్కొక్కసారి అయితే అనిపిస్తుంటుంది, కొంతమంది చెప్పిన అభిప్రాయాలు, అసలు భూమి చీలిపోతే బాగుండు, సీతాదేవి అగ్నిప్రవేశం చేసినట్లు ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేక ఇలా కూడా ఆలోచిస్తారంట అమ్మాయిలు. ఇప్పుడు ఇక్కడ ఇతను ఉన్నాడు, సడన్గా లోపలికి వచ్చాడు, లోపలికి వస్తే వాష్రూమ్కి వెళ్ళాడు. ఒక డెలివరీ బాయ్ ఇలా చేస్తాడని ఎవరు ఊహించరు కదా, ఇది చాలా హఠాత్ పరిణామం. ఈమె తేరుకునే లోపు వాడు బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి వాడు ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తాను, నేను అలాంటిదాని అసలు ఈమె ఆ సంజాయిషి ఇవ్వడమే నాకు కొంచెం బాధగా అనిపించింది. అవును, నేను అలాంటి దాన్ని కాదని వాడికి ఎందుకు చెప్పాలి ఎక్స్ప్లెనేషను. కానీ ఆ క్షణంలో ఆ అమ్మాయికి అంతకంటే ఏం చేయాలో తోచలేదు. పైగా ఇంకొకటి, నేను ఒంటరిగా ఉన్నాను, వీడు వచ్చేసాడు లోపలికి, ఇంత ధైర్యం చేసిన వాడు ఇంకేమైనా చేస్తే భయం కూడా ఉంటుంది అనే భయం కూడా ఉంటుంది కదా. ఒకసారి ఇట్లాగే వనస్థలిపురం వైపు ఏమో అనుకుంటా, ఒక ఎక్స్ వైఫ్ ఇంటికి, ఆమె మళ్ళీ పెళ్లి చేసుకొని భర్తతో ఉన్న ఇంటికి వాడు డెలివరీ బాయ్ లాగా వచ్చాడు. వచ్చి వాడు వస్తా ఒక కత్తి అవన్నీ పట్టుకొని వచ్చాడు, మర్డర్ చేశాడు అమ్మాయిని. డెలివరీ బాయ్ అని తలుపు తీస్తారు కదా బెల్ కొడితే, వీడు డెలివరీ బాయ్ లాగా అని ఈమె తేరుకునే లోపు లోపలికి వచ్చేసేసి, అసలు ఆమె చూసుకొని కూడా చూసుకోలే, లోపలికి వచ్చేసేసి, ఇప్పుడు వాళ్ళ అత్తగారు వచ్చి తలుపు తీసింది, డెలివరీ అని చెప్పాడు, ఆమె వెళ్ళిపోయింది. ఇంక వీడు లోపలికి వచ్చాడు, వచ్చేసి ఆమె రూమ్ లోకి గబగబా వెళ్ళిపోయాడు, అమ్మాయిని పొడి చేసేసాడు. ఇప్పుడు వాళ్ళు బరి తెగించిన తర్వాత, ఇలా చెయ్యాలి అని డిసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎవరు ఆపగలుగుతారు. అందుకని అలా అని అందరూ భయపడాల్సిన అవసరం కూడా లేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలా చేసే వాళ్ళకి ఇది ఒక రకమైన మానసిక రుగ్మత, దీనికి ఒక మెడికల్ టెర్మినాలజీ కూడా ఉంది. అప్పుడప్పుడు రోడ్ల పైన అంత బిజీగాని రోడ్లు ఉంటాయి అనుకోండి, ఆ రోడ్డు మీద వచ్చి నుంచుంటారు కొంతమంది, వచ్చి నుంచొని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక పర్టికులర్ టైంలో బాల్కనీలో మనుషులు కూర్చుంటారు కదా, హస్బెండ్ లేకుండా వైఫ్ ఒక్కళ్ళే కూర్చున్నారనుకోండి, లేదు ఇద్దరు లేడీస్ కూర్చున్నారనుకోండి, ఇది రోజు ఒక అలవాటుగా ఉందనుకోండి, మన బాల్కనీలో మనం కూర్చోవడం తప్పు కాదు కదా. ఇప్పుడు బయట అరుగుల మీద కూర్చుంటారు కదా పల్లెటూర్లలో, అలా బాల్కనీలో కూర్చుంటారు కదా. ఇప్పుడు అరుగులకి బాల్కనీకి డిఫరెన్స్ ఏముంది, సేమే కదా. అలా కూర్చున్నప్పుడు ఎదురుగా వచ్చి అలా నేను ఒకళ్ళ ఇంటి దగ్గర చూశాను అలా డిస్ప్లే చేయటం. అలాగే ఇంకొకళ్ళు చెప్పారు ఈ ఎక్స్పీరియన్స్. బాల్కనీలో కూర్చుని ఉంటే ఎదురుగా కార్ వేసుకొని వచ్చి కార్లో కూర్చుని మరి వీళ్ళు ఎప్పుడు చూస్తారా అన్నట్లుగా వాడు అలా కార్లో కూర్చొని ఉన్నాడంట, ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తా. ఇది నేను వీళ్ళందరూ చెప్పటం వినిన తర్వాత కొంచెం సెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే,
ఇది ఒక మానసిక రుగ్మత, మానసిక బలహీనత, సైకలాజికల్ డిసార్డర్. సైకలాజికల్ డిజార్డర్. అందరూ చెయ్యరు ఇట్లా. ఎంత రేపిస్ట్ అయినా చేయడు. రేపిస్ట్ మెంటాలిటీ ఉన్నవాడు కూడా ఇలా ఎగ్జిబిట్ చేయడు. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళకే కాదు సిగ్గు శరమ, మగవాళ్ళకి కూడా ఉంటది. ఏ మాట కామాట. ఇప్పుడు ఎంత మగాళ్ళైనా బట్టలన్నీ నిప్పేసుకుని తిరగరు కదా, మమ్మల్ని ఎవరేం చేస్తారు అన్నట్లు. వాళ్ళకు కూడా ఒక మోడెస్టీ ఉంటది కదా. అయితే అది వదిలేసి ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అంటే ఇది ఒక రకమైన బలహీనత అన్నమాట. ఇలా ఎందుకు చేస్తుంటారు కొంతమంది. అయితే సరే, అది వాళ్ళ ప్రాబ్లము. మనకి ప్రాబ్లం కాకుండా చూసుకోవాల్సినది ఏంటి అంటే ఎవరైనా సరే ఇవాళ సీసీ కెమెరాలు అనేవి చాలా తరచుగా మాట్లాడుకుంటున్న మాట, చాలా వినియోగంలోకి కూడా వచ్చాయి. కరెక్ట్గా గుమ్మం దగ్గర ఒక సీసీ కెమెరా పెట్టుకుంటే మనకి ఎవరు వచ్చారు అనేది తెలుస్తుంది. అలాగే తలుపుకి హోల్ ఉందనుకోండి, బయట ఎవరున్నారో మనకు తెలుస్తుంది. ఒక కిటికీ, డోర్ పక్కన కిటికీ ఉందనుకోండి, ఆ కిటికీ ఓపెన్ చేసి వాళ్ళతోటి మాట్లాడేసి ఓటీపీ అది చెప్పేసేసి పలానా చోట పెట్టేయండి అని చెప్పటం, అదొక విధానం. అలాగే ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే కుక్క పిల్లని పెంచుకుంటే, నిజం చెప్తున్నా, అది కుక్క పిల్లలు పోలీసుల కన్నా ఇంట్లో మనుషుల కన్నా మనకు ఒక సెక్యూరిటీ ఇస్తాయి. ఒంటరిగా ఉన్నవాళ్ళు కుక్క పిల్లని పెంచుకుంటే వాళ్ళకి కొంచెం మనం ఒంటరిగా ఉంటున్నామనే ఫీలింగు తగ్గుతుంది. ప్లస్ ఇట్లాంటప్పుడు ఈ అమ్మాయి ఇంత భయపడింది చూసారా, ఇది చూస్తే గనక ఆ కుక్క పిల్ల అయితే వదిలేదు కాదు, అటాక్ చేసేది, అటాక్ చేస్తుంది. అందుకని ఏంటంటే ఇలాంటి జాగ్రత్తలు కొన్ని తీసుకుంటే మీరు ఒంటరిగా ఉన్నారనే ఒక భయమూ అక్కర్లేదు, ఎవరో వచ్చి ఇట్లా చేస్తారు అనే భయం కూడా అక్కర్లేదు. చాలా సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. అన్నిటికన్నా మించి సమయస్ఫూర్తి ఉంటే స్పాంటేనియస్ గా ఆమె అబ్బాయి వీడియో తీసి చూసారా, ఇది చాలా పెద్ద ఎవిడెన్స్. అవును, సీసీ కెమెరాస్ లేకపోయినా అలర్ట్ అయ్యి, కానీ మనకు అన్నిసార్లు అంత అవకాశం ఉండదు. అదే సీసీ కెమెరా అనుకోండి, అది రికార్డెడ్ కదా. అందుకని అసలు డోర్లోంచి లోపలికి వచ్చే అవకాశమే ఇవ్వకూడదు. ఫస్ట్ పాయింట్, కిటికీ ఉంటది ఖచ్చితంగా, ఆ కిటికీ దగ్గరికి రమ్మని చెప్పటం, తీయటం, అక్కడ పెట్టేసి వెళ్ళిపోమని చెప్పడం, అంతే. ఇది ఇవన్నీ కాదు అంటే ఒక కుక్కను పెంచుకుంటే బెటర్. సో ఏదైనా కూడా ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. మనం అసలు భయపడకూడదు, పానిక్ అవ్వకూడదు. సో ఇలాంటి వాళ్ళని ఆపలేం కాబట్టి మనమే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అసలు దీనిలో అన్నిటికన్నా బ్యూటీ ఏంటి అంటే ఆ అమ్మాయి సోషల్ మీడియాలో పెట్టింది చూసారా, ధైర్యంగానే కాదు, ఇది చెయ్యాల్సిన పని. ఇది ఎంతమందికి ఒక రకంగా అవేర్నెస్. అంటే చాలా మంది ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేసినా పెడితే మన పరుగు పోతుంది, వాళ్ళు ఏమంటారు, నువ్వు తలుపు ఎందుకు తీసావు, అసలు తలుపు ఎందుకు తీసి పెట్టావు, ఇవన్నీ మాట్లాడతారు కదా. అలా కాకుండా అమ్మాయి పెట్టింది చూసారా, దిస్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ రిపోర్టింగ్ అన్నమాట. అవును, అది ఇది చాలా సమస్యలకి పరిష్కారం అవుతుంది రిపోర్ట్ చేయటం అనేది. ఇది చేసినందుకు ఆ అమ్మాయిని ఖచ్చితంగా మనం అభినందించాల్సిందే. ప్రాబ్లం నా ఒక్కదానిదే కాదు, ఎవరికైనా రావచ్చు అనే ఉద్దేశంతో పెట్టింది కదా, చాలా మంచి పని చేసింది. అందుకని చెప్పి ఇలాంటివి జరగకూడదని కోరుకుందాము, జరిగినప్పుడు ఇలా ప్రవర్తించాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.